అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మీరు కనుక మా ప్రీవియస్ డాక్స్ వీడియోస్ చూడకపోయినట్లయితే అవి చూడవలసిందిగా కోరుతున్నాను. సో మేము ఒక ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ సిరీస్ అనేది రన్ చేస్తున్నాం. ఈ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు ఇవి డాక్స్ ఫంక్షన్స్ కంప్లీట్ అయినవి. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఏ డాక్స్ ఫంక్షన్స్ తెలుసుకోబోతున్నాము అంటే ఈరోజు డిబి, డిడిబి, డిఐఎస్సి, డిస్క్. సో ఈ మూడు డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ మనం ఇక్కడ డాక్స్ మెజర్స్ రాసే ముందు ఒకసారి ఇవేంటో ఒకసారి అండర్స్టాండ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్కి వచ్చాను. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే డిబి అంటే ఏంటి? సో ఇక్కడ రిటర్న్స్ ద డిప్రిసియేషన్ ఆఫ్ యాన్ అసెట్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ యూజింగ్ ద ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. డిబి స్టాండ్స్ ఫర్ డిక్లైనింగ్. సో అందుకని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేసి. సో దాని యొక్క సింటాక్స్ ఏంటి? డిబి యొక్క సింటాక్స్ ఇది: కాస్ట్, సాల్వేజ్ వాల్యూ, లైఫ్, పీరియడ్, మంత్. సో ఇప్పుడు కాస్ట్, ద ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్, కాస్ట్ అనేది. అదేవిధంగా సాల్వేజ్ వాల్యూ, డిప్రిసియేషన్ టైము. సో లైఫ్, ద నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఓవర్ విచ్ అసెట్స్ ఈజ్ బీయింగ్ డిప్రిసియేటెడ్. పీరియడ్ వచ్చేసి పీరియడ్ ఫర్ విచ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద డిప్రిసియేషన్. పీరియడ్ మస్ట్ బి సేమ్ యూనిట్స్ యాజ్ లైఫ్, అంటే లైఫ్లో ఏదైతే ఉన్నాయో బిట్వీన్ 1 and లైఫ్, ఒకటి మరియు లైఫ్లో ఏదైతే వాల్యూ ఉందో దాని మధ్యలో ఉండాలి. తర్వాత మంత్ అనేది నంబర్ ఆఫ్ మంత్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. మనం కానీ ఏమి ఇవ్వకపోయినట్టయితే ఇది ఆటోమేటిక్గా 12 అనేది తీసుకుంటుంది. సో ఇది డిబి, డిక్లైనింగ్ బ్యాలెన్స్ డాక్స్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా డిడిబి. సో ఇప్పుడు డిడిబి అంటే ఎందుకు చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డిడిబి. సో ఇట్ రిటర్న్స్ ద డిప్రిసియేషన్ ఆఫ్ అన్ అసెట్, డిప్రిసియేషన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ యూజింగ్ ద డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇది వచ్చేసి డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇక్కడ మనకు మీరు చూసినట్టు డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్. ఇంతకుముందు అయితే ఓన్లీ డిక్లైనింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ కూడా సేమ్ సింటాక్స్, సేమ్ వాల్యూస్, ఏం చేంజెస్ అనేవి లేవు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నార్మల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్, అదే ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్, ఇక్కడ వచ్చేసి డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ డిస్క్. సో నెక్స్ట్ డిస్క్ అంటే ఏందో చూద్దాం. ఈ డిస్క్ వచ్చేసి రిటర్న్స్ ద డిస్కౌంట్ రేట్ ఫర్ ఏ సెక్యూరిటీ. ఇది డిస్కౌంట్ రేట్ ఎంత అనేది మనకి రిటర్న్ చేస్తుంది ఒక సెక్యూరిటీకి. అంటే మనం ఇప్పుడు సెక్యూరిటీ బాండ్స్, సెక్యూరిటీ ఇవి డిపాజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి బ్యాంకుల్లో. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి డిస్క్, సెటిల్మెంట్, మెచ్యూరిటీ, పిఆర్, రిడిమ్షన్, బాయసిస్. సో సెటిల్మెంట్ అనేది సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ అనేది మెచ్యూరిటీ డేట్, సెక్యూరిటీ ప్రైస్ పర్ $100 ఫేస్ వాల్యూ. ఇక్కడ గమనించాలి, ఇది పర్ $100 ఫేస్ వాల్యూ అనమాట, నార్మల్ వాల్యూ కాదు ఇది. ఓకే, దాని తర్వాత రిడిమ్షన్ వాల్యూ కూడా పర్ $100 ఫేస్ వాల్యూ. బాయసిస్ అనేది ఆప్షనల్. ఇది ఇది మనం కనుక యూజ్ చేస్తే 0, లేదంటే వాల్యూస్ లిస్టెడ్ ఇన్ ద బిలో టేబుల్. ఓకే, ఒకసారి చూద్దాం. సో 0 అయితే 360, 1 అయితే యాక్చువల్గా 0 లేదా మనం ఏమి ఇవ్వకపోతే 360 తీసుకుంటుంది. 1 ఇస్తే యాక్చువల్ అంటే సో 365 days అలాగా. సో ఇది మనకి డిస్క్ డాక్స్ ఫంక్షన్ గురించి. ఓకే, సో ఇప్పుడు మనము పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డిబికి మనము ఏ టేబుల్ వాడుతున్నామో చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టేబుల్ అసెట్ టేబుల్, అసెట్ ఐడి, అసెట్ నేమ్, ఇనీషియల్ కాస్ట్, సాల్వేజ్ వాల్యూ, లైఫ్ టైమ్ ఇయర్స్, మంత్స్, పీరియడ్లు. సో ఈ టేబుల్ వాడతాం. ఈ అసెట్, దాని యొక్క ఇనీషియల్ కాస్ట్ ఎంత, సాల్వేజ్ వాల్యూ ఎంత, లైఫ్ టైమ్ ఎన్ని ఇయర్స్, మంత్స్, పీరియడ్. ఓకే, మంత్స్, పీరియడ్. ఓకే, సో ఇప్పుడు మనం మెజర్ రిటర్న్ చేద్దాం. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఒక న్యూ మెజర్ మీద క్లిక్ చేయండి. న్యూ మెజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ డిబి. సో ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వేరియబుల్ కాన్సెప్ట్ తోటి వెళ్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాస్ట్ టు సాల్వేజ్, కాస్ట్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ అసెట్ టేబుల్, ఇనీషియల్ కాస్ట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి
salvage equal to value of salvage, assets table లో salvage value. ఓకే, నెక్స్ట్ మనకి లైఫ్ పీరియడ్ మంత్. లైఫ్ అసెట్ టేబుల్ లైఫ్ టైమ్ ఇయర్స్, దాని తర్వాత పీరియడ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ పీరియడ్ అసెట్ టేబుల్ పీరియడ్, మీరు వేరే టేబుల్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అదేవిధంగా వేరియబుల్, దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మంత్స్. సో ఎఫ్ మంత్ అసెట్ టేబుల్ మంత్. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, వేరియబుల్స్ అని డిఫైన్ చేసాం. ఇప్పుడు దీన్ని రిటర్న్ db dax ఫంక్షన్. సో ఇప్పుడు కాస్ట్, ఈ వేరియబుల్స్ని జస్ట్ కాల్ చేయండి. కాస్ట్ కామా సాల్వేజ్ ఫైన్, దాని తర్వాత లైఫ్, అదేవిధంగా నెక్స్ట్ పీరియడ్, దాని తర్వాత మంత్, ఎఫ్ మంత్ క్లోజ్ చేసి ఇప్పుడు మనం దీన్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ చేసే కంటే ముందు ఇంకొకటి ఏంటంటే, డీబీ అంటే యూజువల్గా అండర్స్టాండ్ చేసుకుని మనం ఇక్కడ కామెంట్ రూపంలో ఇది డిక్లైనింగ్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. డిక్లైనింగ్ బ్యాలెన్స్ కామెంట్ అనేది యాడ్ చేద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. డీబీ స్టాండ్స్ ఫర్ డిక్లైనింగ్ బ్యాలెన్స్. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక పేజీలోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేద్దామంటే, మనము అసెట్ ఐడి, అసెట్ ఇనీషియల్ కాస్ట్, డోంట్ సమ్మరైజ్, అసెట్ ఇనీషియల్ కాస్ట్, సాల్వేజ్ వాల్యూ, పీరియడ్, మంత్స్, లైఫ్ టైమ్ ఇయర్స్, తర్వాత అసెట్ నేము, లాస్ట్లో డిక్లైనింగ్ బ్యాలెన్స్. సో ఇది ఇనీషియల్ కాస్ట్ని నేను కొంచెం ప్రాపర్గా రీనేమ్ చేస్తాను. అది కొంచెం సమ్ ఆఫ్ అని ఉంటే అండర్స్టాండబుల్ కాదు, తీసేద్దాం మనం. ఆటోమేటిక్గా అక్కడ అది వాల్యూనే చూపిస్తుంది. పీరియడ్ కూడా సమ్ ఆఫ్, ఇదేమి పీరియడ్ ఓకే, చూడటానికి బాగోదన్నమాట. ఇలా సమ్ ఆఫ్ మంత్స్ అంటే అసలు అది మనకి కరెక్ట్గా ఉండదు. లైఫ్ టైం పీరియడ్ని కూడా మనం వాల్యూని సమ్ ఎలా చేస్తాం, సమ్ చేయలేం. ఓకే, సో ఇది మనకి. సో ఇప్పుడు వచ్చేసి మనకి డీబీ వాల్యూ అనేది ఓకే. సో ఈ వాల్యూ కరెక్టా కాదా మనం ఎలా వెరిఫై చేయాలి, ఈ వాల్యూ కరెక్టా కాదా ఎలా వెరిఫై చేయాలి. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇందులో ఒక కామెంట్ ఉంది. సో దీస్ ఫంక్షన్స్ ఆర్ సిమిలర్ టు ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్తో పాటు ఇవి సమానం అంటే ఈ ఫంక్షన్స్ అన్నీ. సో ఇప్పుడు సేమ్ అదే క్యాలిక్యులేషన్ మనం ఎక్సెల్లో రెప్లికేట్ చేద్దాం. సో నేను ఇక్కడ నా ఆన్లైన్ ఎక్సెల్లోకి వెళ్ళాను. సో ఇక్కడ అసెట్ టేబుల్లో వచ్చేసి ఫస్ట్ డీబీ ఓకే ఈజ్ ఈక్వల్ టు డీబీ బ్రాకెట్ కాస్ట్, ఇనీషియల్ కాస్ట్ కామా, నెక్స్ట్ సాల్వేజ్ ఓకే, లైఫ్ టైమ్ ఇయర్స్, మంత్ ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం. సో మనకి ఇక్కడ ఎలా రాసాం, అసెట్ టేబుల్ పీరియడ్ మంత్స్, పీరియడ్ తర్వాత మంత్స్ ఓకే. ఇక్కడ మనకి సరే మనం సేమ్ అదే డాక్స్ ఫంక్షన్ అనేది మెన్షన్ చేద్దాం. పీరియడ్ ఉంది ఇక్కడ ఓకే. సో ఇనీషియల్ కాస్ట్, సాల్వేజ్ వాల్యూ, లైఫ్ టైమ్ పీరియడ్, సో పీరియడ్ దాని తర్వాత మంత్స్.
ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. ఓకే, సంథింగ్ ఒక వాల్యూ వచ్చింది, దాన్నే కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని లైన్స్ పెట్టేసి డీబీ బోల్డ్ చేసి దానికి ఒక డిఫరెంట్ కలర్ ఇస్తాను. సో ఇప్పుడు ఇది వెరిఫై చేద్దాం మనం. సో ఇప్పుడు నేను ఈ పేజ్ 7లోకి వెళ్ళేసి ఫస్ట్ ల్యాప్టాప్ 21525 ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్. సర్వర్ 72576 ప్రింటర్ 21348 9.93 నెక్స్ట్ ఆఫీస్ ఫర్నిచర్ 219609 ఎస్ 13612 డెస్క్టాప్ 4480 ఎస్. చూడండి వాల్యూస్ మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి, అంటే ఈ ఫంక్షన్ మనకి కరెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఇది డీబీ డాక్స్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ డబుల్ డిక్లైనింగ్ డాక్స్ ఫంక్షన్ రాద్దాం. సో నేను కొంచెం టైం సేవ్ చేయడానికి ఏం చేస్తాను అంటే ఇదే డాక్స్ ఫంక్షన్ కాపీ తీసుకుంటాను, బట్ మీరు మాత్రం మళ్ళీ ఫస్ట్గా నుంచి రాయండి. అలా రాస్తేనే మనకి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇంకొక డీ పెట్టేసి డబుల్ డిక్లైనింగ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ తీసేసి డిడిబి తీసుకొని సేమ్ కాస్ట్, దాని తర్వాత సాల్వేజ్, దాని తర్వాత లైఫ్, దాని తర్వాత పీరియడ్, దాని తర్వాత ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ ఒకసారి మనం సింటాక్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్ ఉంది. ది రేట్ ఆఫ్ ద బ్యాలెన్స్ డిక్లైన్స్ ఇఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ ఒమిటెడ్, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి 1. డబుల్ డిక్లైనింగ్ మెథడ్ ఈజ్ ఒమిటెడ్. ఓకే, సో ఇక్కడ మనం ఫ్యాక్టర్ ఏం లేదు కాబట్టి దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసేసి డైరెక్ట్గా పీరియడ్ తోటి మనం క్లోజ్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయింది డిడిబి. సో ఇప్పుడు ఈ డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ని దీంట్లో డ్రాగ్ చేద్దాం. సో మనకి సంథింగ్ వాల్యూస్ వచ్చినాయి. సో ఎలా వెరిఫై చేద్దాం, మనం ఎక్సెల్లోకి వెళ్ళేసి ఇక్కడ డిడిబి, సో డిడిబి డాక్స్ ఫంక్షన్ తీసుకొని సేమ్ సింటాక్స్ ఇనిషియల్ కాస్ట్ కామా సాల్వేజ్ వాల్యూ కామా లైఫ్ టైమ్ ఇయర్స్ కామా పీరియడ్, క్లోజ్ ద బ్రాకెట్. దీన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో దీనికి లైన్స్ ఇచ్చేసి మొత్తానికి వచ్చిందా కలరు. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని కంపేర్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ల్యాప్టాప్ 40,000, ఓకే, సర్వర్ 72886, ప్రింటర్ 15,000, ఆఫీస్ ఫర్నిచర్ 20480, నెట్వర్క్ స్విచ్ 50,000, డెస్క్టాప్ 543. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ మ్యాచ్ అయినాయి. సో ఇది మన డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ డాక్స్ ఫంక్షన్ గురించి. ఓకే, నెక్స్ట్ మనం డిస్క్ డాక్స్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనది డిస్క్ డాక్స్ ఫంక్షన్. ఓకే, సో డిస్క్ డాక్స్ ఫంక్షన్స్కి మనం వేరే డేటా సెట్ యూజ్ చేద్దాం. సో ఆ డేటా సెట్ వచ్చేసి సెక్యూరిటీ టేబుల్. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈ సెక్యూరిటీ టేబుల్లో మనకి సెక్యూరిటీ నంబరు, సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, ప్రైస్ $100 ఫేస్ వాల్యూ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రిడెంప్షన్ కూడా $100 ఫేస్ వాల్యూ. తర్వాత బైసిస్. సో ఇది టేబుల్ గురించి. సో ఇప్పుడు మనము ఇక్కడ డాక్స్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. డిస్క్. సో దీనికి డిస్క్ అనే నేమ్ ఇచ్చేసి వేరియబుల్ కాన్సెప్ట్ తోటి రాద్దాం. వేరియబుల్. సో ఫస్ట్ స్టార్ట్ డేట్, వేరియబుల్ స్టార్ట్ డేట్ ఈక్వల్ టు value of start date. Settlement date, not start date, settlement date, security table settlement date. ఓకే, అదేవిధంగా మెచ్యూరిటీ
మెచ్యూరిటీ డేట్ వచ్చేసి సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ టేబుల్ నుంచి మెచ్యూరిటీ డేట్ తీసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైస్, సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ టేబుల్ ప్రైస్. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి మనకి రిడెంప్షన్ $100 ఫేస్ వాల్యూ. రిడెంప్షన్ ప్రైస్ కూడా $100 ఫేస్ వాల్యూనే. సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ రిడెంప్షన్ వాల్యూ. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ basis equal to selected value of basis, security table basis. ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రిటర్న్ డిస్క్ తీసుకొని, సో ఇక్కడ ఇప్పుడు సెటిల్మెంట్ డేట్ కామా మెచ్యూరిటీ ఎంటీ డేట్, దాని తర్వాత ప్రైస్, దాని తర్వాత వచ్చేసి మనకి రిడెంప్షన్, దాని తర్వాత వచ్చేసి బాసిస్. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. బట్ ఇది ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఏదైతే ఇది ఉందో $100 ఫేస్ వాల్యూ కామెంట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాం. అప్పుడు ఈజీగా క్లియర్గా ఉంటుంది. సేమ్ ఇది కూడా అలానే క్లోజ్ చేసేద్దాం. ఇది వచ్చేసి డిస్క్ అంటే మనకి ఇది డిస్కౌంట్ రేట్, డిస్కౌంట్ రేట్. అప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఇదే తీసుకొని ఇందులో ఏం చేస్తానంటే, ఇందులో ఇవన్నీ తీసేసి దాని తర్వాత మనం సెక్యూరిటీ నంబర్, సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ప్రైస్, రిడెంప్షన్ అండ్ డిస్క్. ఓకే, సరే అది చూద్దాం, అది ఇష్యూ ఏంటనేది నెక్స్ట్ మనం చూద్దాము. మెచ్యూరిటీ డేట్ అది హైరార్కీ వల్ల మనకి ఫస్ట్ డిస్ప్లే అవ్వలేదు. ఓకే, 00 వస్తున్నాయి. మేబీ మనం దీన్ని పర్సంటేజ్లోకి చేంజ్ చేద్దాం. అదేవిధంగా మనం ఈ ఏదైతే ఇక్కడ సమ్ ఆఫ్ ప్రైస్ తీసేద్దాం. ఓకే, ప్రైస్ 2 times వచ్చినట్టుంది. రిడెంప్షన్, సో ఇక్కడ రిడెంప్షన్. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది. సో సేమ్ ఇప్పుడు దీన్ని క్రాస్ వెరిఫై చేయడానికి ఇక్కడ ఆన్లైన్ ఎక్సెల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేద్దామంటే, నా సెక్యూరిటీ టేబుల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ డిస్క్ తీసుకొని, సో డాక్స్ ఫంక్షన్ సేమ్ సెటిల్మెంట్ మెచ్యూరిటీ. ఓకే, సెటిల్మెంట్ మెచ్యూరిటీ ప్రైస్ రిడెంప్షన్, దాని తర్వాత ఇక్కడ హార్డ్ కోడ్ అడుగుతుంది. బట్ ఆల్రెడీ మన దగ్గర వాల్యూ ఉంది కాబట్టి వాల్యూ ఇచ్చేసేద్దాం. సో దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. సో కాపీ పేస్ట్ చేసేసి దీన్ని ఏం చేద్దామంటే పర్సంటేజ్ ఫార్మెట్లోకి చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. 0.08, 0.2, ఓకే, మ్యాచింగ్ 0.4, 0.47 చూడండి, వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఇది డిస్క్ డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఈరోజు మనము ఈ వీడియోలో 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. అవి ఏంటి అంటే డీబీ డిక్లైనింగ్ బ్యాలెన్స్, డిడిబి డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్, డిస్క్ రేట్. సో ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని
షేర్ మరియు కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.